వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ క్లబ్ సభ్యులకు ఘనంగా సన్మానం. విజయవంతంగా నింగిలోకి ఎగిసిన పిఎస్ఎల్వి C-53. దిశ యాప్పై సీఏ నాగేశ్వరమ్మ అవగాహన సదస్సు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, వారి సతీమణి డాక్టర్ రోహిణి గారు సన్మానం నిర్వహించారు. రోటరీ క్లబ్ చేసిన మంచి పనులకు గాను వారికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి గారు మాట్లాడుతూ ఇంకా ఈ కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని, వీరు చేసిన కార్యక్రమాలకు వీరికి సన్మానం నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి, బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, మునిగిరీష్, రోటరీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంత 1 ఇయర్లో ఎట్లా చేశారు అని నిజంగా చాలా గ్రేట్. బాలా సురేష్ టీము కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మొన్న మమ్మల్ని ట్రిప్కి కూడా తీసుకెళ్ళి అందరినీ బాగా ఎంజాయ్ చేసేలాగా చేశారు. అది లాస్ట్ అయినా నెంబర్ 1 ప్రోగ్రామ్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు రోటరీ హిస్టరీలోనే లేదని చెప్తున్నారు. అట్లాగే ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుంటాడు. అది మనకు చాలా సంతోషించదగ్గ విషయం. కొంతమంది ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అట్లా కాకుండా ఆయన ఎంత చేసినా కూడా చాలా సింపుల్గా, చాలా హంబుల్గా ఉంటారు. అదే అతనికి బాగా వృద్ధిలోకి వచ్చేదానికి కూడా అవకాశము. అట్లాగే వాళ్ళిద్దరి టీం కాంబినేషన్ ఒకరికొకరు సహకరించుకుంటేనే ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతారు. అట్లా కాకపోతే చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. కానీ ఆయన ఈ 1 ఇయర్ వర్క్ కూడా ఆ స్కూల్ని ఎట్లా మేనేజ్ చేశాడో, ఈ పక్కన ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎట్లా మేనేజ్ చేశాడో కూడా అనుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లాగే మెంబర్స్ అందరూ కూడా ఆయనకి సహకరించి పాలహారీస్ ఫెలోస్ కూడా ఇంతమంది ఆయన టైంలోనే చేరడం అనేది కూడా చాలా గ్రేట్. ఎవరిని ఎట్లా అడుగుతాడో, ఎలా తెచ్చుకుంటున్నాడో కూడా తెలియదు. ఆయన చాలా వరకు అందరితోటి రోజు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లు ఎంతోమంది ఆయనకి అడగకుండానే ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తున్నారు. అట్లాగే రోటరీ మెంబర్స్ కూడా ఇక మీద కూడా ప్రతి ఒక్క మెంబరు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తే ప్రెసిడెంట్కి, సెక్రటరీకి ఈజీగా ఉంటుంది. ఎవరైనా కూడా మన ఇంటర్వ్యూలో కానీ రోటరీలో కూడా చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా ఉండే 60-65 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళ పరిధిలో వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేస్తే అందరూ హ్యాపీగా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళని చూసి నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయాలనే వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రెసిడెంట్, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా కాంపిటీషన్ లాగా ఇలాగ చేయాలి, అలా చేయాలని కూడా అనుకోవాల్సిన పని లేదు, అంత పరుగులు తీయాల్సిన పని లేదు. ఆయన చేయగలిగాడు, చేశాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ శక్తికి తగ్గట్టు చేసుకుంటా పోవచ్చు. ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్ అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ బాలా అండ్ సురేష్. మీకు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంత మంచి కార్యక్రమాలు. మీ టర్మ్ అయిపోయిన తర్వాత మీరు రిటైర్ అవ్వద్దు. మీరు కూడా నెక్స్ట్ కూడా ఇంకా యాక్టివ్గా ఉండి మిగతా మెంబర్స్కి, మిగతా ప్రెసిడెంట్ వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేస్తుంటారు. ప్రెసిడెంట్, సెక్రటరీ అయిపోయాక రిలాక్స్ అయిపోతారు. నెక్స్ట్ అసలు మా పని ఏం లేదు అనుకోకుండా మీరు కూడా
ఫుల్ టైం కాకపోయినా కొంచెం టైం అయినా కూడా రోటరీ కోసం స్పెండ్ చేసి మీ సలహాలు సహకారాలు అందించాలని కూడా నేను కోరుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇయర్ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారో చెప్పారు. చాలా సంతోషం. అంత ఎనర్జెటిక్గా చాలా కొద్దిమంది ప్రెసిడెంట్స్ ఉంటారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఈ నో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ మ్యాచ్డ్ దిస్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. డిఫరెంట్ ఆయన అడగకుండానే కూడా చాలా మంది ప్రోగ్రామ్స్ ఇచ్చారు. చాలా సంతోషం. ఐ విష్ ఈ plans more and more steps in Rotary and Virachi and get higher positions. I congratulate them. Thank you. అంతమంది సభ్యుల మొత్తం అందరినీ కన్విన్స్ చేయాలి, అందరినీ మెప్పించాలి, అందరూ సాటిస్ఫై కావాలి, అటువంటి నిర్ణయాలు తీసుకున్నవాడు నిజమైన లీడర్. అది నేను ఈ మధ్య కాలంలో గమనించడంలో బాగా నెంబర్ 1 అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను దర్శనం చెప్పాడు. జానకన్ గారు కొన్ని సలహాలు తీసుకుంటాడు, సురేంద్రన్ అడుగుతాడు, దర్శన్ అడుగుతాడు. అంటే నేను కొంచెం సీనియర్స్గా యాక్టివ్గా ఉన్నాను. అన్ని సలహాలు తీసుకుంటాడు. కానీ కొన్నిసార్లు నా దగ్గర తీసుకున్న సలహాలు ఇంప్లిమెంట్ చేయలేదని నా మైండ్కి అనిపించినప్పుడు ఫైనల్గా అది క్లబ్కి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమం దాన్ని టేకప్ చేస్తారు అన్నమాట. అది అర్థంలో నేను గమనించినటువంటి లక్ష్యం. కేంద్ర గవర్నర్ని మాట్లాడి రికగ్నిషన్ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మనము చెప్పి రికగ్నిషన్ రావడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఈ సందర్భంగా నేను క్వశ్చన్ మీకు ఏం తెలియజేస్తున్నానంటే, ఒక 15 days బ్యాక్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నాకు కాల్ చేశాడు. తిరుపతి మన ఈ కరెంట్ ఇయర్ గవర్నర్ మీ ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు బయోడేటా నాకు పంపించు, నేను 4 revenues of service అనేటువంటి ఒక అవార్డు ఉంటుంది రోడ్డు ఫస్ట్ అవార్డు. అది జనరల్గా ఒక రొటేరియన్కి 4 revenues of service అనే అవార్డుని గవర్నర్ రికమెండ్ చేయడు. 4 revenues of service తర్వాత మనలో ఈ 20-25 yearsలో 6 మంది మెంబర్స్ నెట్ గ్రోత్ ఒక సంవత్సరంలో పెంచినటువంటి ప్రెసిడెంట్ కూడా బాలకృష్ణరాజు. ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, మనం టోటల్గా 6-7 వింగ్స్ ఉన్నాయి. ఫౌండేషన్ 12 ఇచ్చాడు, మెంబర్షిప్ 6 మందిని పెంచాడు. పబ్లిక్ ఇమేజ్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రాంలో పబ్లిక్ ఇమేజ్. దాన్ని నేను సింపుల్గా కొన్ని మెన్షన్ చేస్తాను. ఒక ఎన్విరాన్మెంట్ కింద ఒక పార్క్ కన్స్ట్రక్ట్ చేశాడు విత్ సపోర్ట్ ఆఫ్ నాగసుని. అలాగే కొన్ని కార్యక్రమాలు చేశాము. ఇంకా ఒకటి కార్యక్రమం చేయలేక ఇంకా ఏమన్నా లోటుపాటు ఉంటే తప్పుగా చెప్తే సరిదిద్దుకుంటాము. అలాగే ఈరోజు కార్యక్రమం గురించి కొద్దిగా అభివృద్ధిగా 2 మాట్లాడుతున్నాను. ఈ ముందు మీటింగ్లోనే మనం స్పోకెన్ అబౌట్ బాగా నిన్న ఎక్కువ మంది రాలేదు. అందుకని మనం చేయలేకపోయాం. బాలాల గురించి, వాళ్ళు చేసిన పనుల గురించి మనం నీకు కాకపోవడానికి, ఎందుకంటే అందరికి తెలుసు. బట్ దాన్ని మంచి పని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇట్ ఈస్ గుడ్, సో దట్ వీ కెన్ డూ ఫ్యూచర్ థింగ్స్. అందుకని ఇప్పుడు మనలో బాలాన్ని అందరూ పొగిడేవాళ్ళ దగ్గర విమర్శించేవాళ్ళు ఎవరు లేదు. బాలాల గురించి చెప్పాలంటే, వాళ్ళ పని గురించి చెప్పాలంటే వాల్యూస్ అబౌట్ అందరూ చూస్తుంటారు. అటువంటిది బాగా యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా వ్యవస్థ రాసుకుంటారు. స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఉంటాడు, ఆఖరికి వచ్చేసరికి ఇంకా అగ్రెసివ్ అయిపోయాడు. గత 1 week అయితే 6-5 ప్రోగ్రామ్ చేశారు. రేపాళ్ళు కూడా 2 ప్రోగ్రాంలు పెట్టేస్తున్నారు. ప్రతిరోజు 2 ప్రోగ్రాంలు 3 ప్రోగ్రాంలు. ఈ అవకాశం అయిపోతే మళ్ళీ రాదు అన్నట్టుగా డెస్పరేట్గా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే కాకుండా చాలా మంది ప్రెసిడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను ముందు రోజుల్లో. ప్రెసిడెంట్స్ చాలా మంది ఎక్స్క్యూజెస్ ఛార్జ్ తీసుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు, ఏది చేయరు. లాస్ట్ వచ్చిన తర్వాత ఏమంటారంటే కోఆపరేషన్ లేదండి, డబ్బులు అవసరం, మెంబర్లు వీటి దగ్గర రారు, ఏం చేయాలని చెప్పండి అని అంటాడు ఒకటి వచ్చి. ఇంకొక ఏమంటారంటే ఏముంది ఏంటి అన్ని గవర్నమెంట్ చేసేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు ఏంటి అని. సో ఈ రకంగా ఎక్స్క్యూజెస్ అయితే నేను చేయని దానికి ఏదో పక్కవాడు కారణం నేను కారణం కాదు అన్నట్టుగా చెప్పాలండి. చాలా బాగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం
రోటరీలో నేను గమనించాను. గవర్నర్ చేసినప్పుడు కూడా ఒక మంచి తర్వాత వచ్చిన గవర్నర్ అబ్బా రోటరీ ఫౌండేషన్ వాటి నెక్స్ట్ ఫేస్ చేశారు. అదంతా మనం జీవితంలో చెప్పేసి సో అలా కాకుండా నేను కూడా నేను అబ్జర్వ్ చేసింది పబ్లిక్ ఇమేజ్ పెంచారు. వాళ్ళకున్న రైట్ రిలేషన్షిప్లో స్పాన్సర్స్ ఈజీగా పికప్ చేయగలరు. వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. దే హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్. లీడర్షిప్ స్కిల్స్ ప్రత్యేకంగా చెప్పాలి. ఒక డిఫరెంట్ సైడ్స్లో ఇద్దరు కూడా they have improved their leadership skills and they have improved their ability and their patience. I don't want to speak long. I would like to appreciate their valuable work, their grand success. జూలై 1వ తేదీ నుండి గూడూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం నిషేధం పక్కాగా అమలు చేయబోతున్నామని గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం నిషేధం పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ పరిధిలోని దుకాణదారులు 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా వినియోగదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డ సంచులను వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. సో మన గూడూరు పురపాలక సంఘం పరిధిలో గత కొన్ని నెలలుగా ప్లాస్టిక్ నిషేధాన్ని మనం స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలా షాపులు, ముఖ్యంగా పళ్ళ దుకాణాలు, కూరగాయల షాపులు, చికెన్ షాప్స్, హోటల్స్, ఇక్కడ ప్లాస్టిక్ వాడకం అనేది, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం అనేది తరచుగా జరుగుతూనే ఉంది. మేము చాలాసార్లు మా సిబ్బంది సహాయంతో దాడులు చేసినప్పటికీ ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గింపు అనేది ఆశించిన స్థాయిలో లేదు. మన ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రేపు జూలై 1 నుంచి బిలో 75 మైక్రాన్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ అనేటువంటిది పూర్తిగా నిషేధం అమలులోకి వస్తుంది. సో కావున ఎవరు ఈ యొక్క షాప్స్ కానీ ఈ యొక్క దుకాణాల యజమానులు బిలో 75 మైక్రాన్స్ అనేది ఎక్కడ కూడా వాడకూడదు. అలా వాడినట్లయితే మేము ఖచ్చితంగా మా యొక్క దాడుల్లో పట్టుబడినట్లయితే భారీ జరిమానా విధించబడును. ఇంకా కూడా షాప్ యజమానులు తప్పనిసరిగా వాడవలసిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అబౌవ్ 75 మైక్రాన్స్ దానికంటే కూడా మనం ఈ యొక్క క్లాత్ బ్యాగ్స్ వాడడం అనేటువంటిది మంచిది. క్లాత్ బ్యాగ్స్ అనేటువంటిది ఈజీగా భూమిలో డికంపోస్ట్ అవుతాయి, దానివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదు. సో కావున ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్ వాడకం అనేటువంటిది స్ట్రిక్ట్గా ప్రభుత్వం నిషేధించబోతుంది. సో కావున దుకాణ యజమానుదారులు ఎవరు కూడా బిలో 75 మైక్రాన్స్ అనేటువంటిది ఎక్కడ కూడా వాడకూడదు. వాడినట్లయితే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రైల్వే స్టేషన్ నంది సిఐ నాగేశ్వరమ్మ గారు ఈరోజు దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని వారికి వాలంటీర్ల సాయంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులకు దిశ యాప్ను ఇన్స్టాల్ చేయించారు. గూడూరు సిఐ నాగేశ్వరమ్మ గారు మాట్లాడుతూ దిశ యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించాలని చెప్పారు. అలాగే దిశ యాప్ స్త్రీలకి మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎమర్జెన్సీ టైంలో SOS కాల్ ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఆదేశాల మేరకు జిల్లా మొత్తంలో కూడాను దిశ యాప్స్ డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ మీద మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా అన్ని సచివాలయ
సచివాలయాల్లోని సిబ్బందిని, తర్వాత డ్వాక్రా మహిళల్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని, తర్వాత ఎంపీడీఓలు, ఎంఆర్ఓల్ని వీళ్ళందరినీ కూడాను దీంట్లో భాగస్వామ్యం చేసి ఐసీడీఎస్ లేడీస్ని కూడా కొంతమంది చేసి కంప్లీట్గా అంటే ఇంకా ఎవరు కూడాను ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ కూడాను కంపల్సరీ దిశ యాప్ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేమంతా కూడాను గూడూరు రైల్వే స్టేషన్లో చేస్తున్నాం. గూడూరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు, తర్వాత అన్ని సచివాలయ పరిధిలోని ఏరియాలన్నింటిలో కూడా చేయడం జరుగుతుంది. దీనికి మా డిఎస్పీ గారు అందరినీ కూడాను సిఐలతోనూ, తర్వాత అందరూ ఎస్ఐల్ని, మహిళా పోలీసుల్ని అందరినీ కూడాను బ్యాచీలుగాను టౌన్ అంతా డివైడ్ చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ కలిగిన ప్రతి మహిళ కూడాను దిశ యాప్ కలిగి ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ కానీ పోలీస్ ఐటీకి మేము కానీ సంవత్సరకాలంగా చెప్తున్నాము. దిశ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో కనీసం అంటే ఇంటర్నెట్ లేనప్పటికీ కూడాను దీన్ని వాడుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనకి ఏదైనా ఆపద కలిగింది, లేకపోతే లేట్ నైట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు మనం కాల్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు కూడాను SOS బటన్ నొక్కడం వల్ల మనకి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళడం జరుగుతుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంటనే తిరిగి కాల్ చేస్తారు. మనం కాల్ చేయలేని పరిస్థితుల్లో కూడా మనకు పోలీసు కాల్ వస్తుంది. వెంటనే పోలీసు రియాక్ట్ అయ్యి ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు, ఆపదలో ఉన్నారని చెప్పేసి పోలీసు 15 మినిట్స్లో చేరుకోవడం జరుగుతుంది, వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ అయినా సరే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా, అంటే మేము అందరినీ చేరలేకపోవచ్చు, ఆ చేరలేని వాళ్ళు కూడాను దయచేసి అందరూ మీకు నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా. చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్ పూజలు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి పూజలు చేశారు. ఈ రోజు సాయంత్రం శ్రీహరికోట నుండి 6 గంటలకు PSLV C-53 రాకెట్ ప్రయోగం ఉన్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని అమ్మనికి పూజలు చేశారు. చైర్మన్ కు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆలయ మర్యాదలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ నిరాటంకంగా కొనసాగుతుందని, అనుకున్న సమయానికి ప్రయోగం ఉంటుందని తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం శ్రీహరికోట నుండి 6 గంటలకు PSLV C-53 రాకెట్ ప్రయోగం ఉన్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని అమ్మనికి పూజలు చేశారు. చైర్మన్ కు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆలయ మర్యాదలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ నిరాటంకంగా కొనసాగుతుందని, అనుకున్న సమయానికి ప్రయోగం ఉంటుందని తెలియజేశారు. The PSLV C-53 mission is going to take place today at 6 p.m. from Sriharikota. So we came to pray for the blessings of Devi, Changalamma Devi. So we will have a continued blessing from her for all our mission. This mission is very important mission for us because this is a fully customer mission for a company in Singapore. So we are launching the satellite, 3 satellites. And PSLV, this is the second mission this year. So we hope everything is fine. And I'll thank everybody in and around Sulurpeta because this is a place where everybody from Sriharikota come and then enjoy your hospitality. So continue to give that and also give the blessings of our Devi to everybody in Sriharikota and for the mission. Thank you so much. In the mission lab, PSLV first stage is very important. This time after main satellite separation, we are using the stage for conducting some experiments. Experiments orbital experiment nadakkum. Inga indha command ellam kodukkum. Nano satellite alla adukku ulla scientific experiments ella irukku. And the private company scientific experiments are there. Then ISRO experiment is there. Countdown 26 hours. 26 hours. 24 hours. 24 da 1 day alla. This 2 hour extra inga irukku. Cushion da. 24 da exact time 6 o'clock 6:02. రోటరీ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని గూడూరు రైల్వే జంక్షన్ స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు అన్నారు. గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో RO సిస్టమ్, వాటర్ కూలర్ ఏర్పాటు చేశారు. గూడూరు రైల్వే జంక్షన్లోని 4వ ప్లాట్ఫామ్పై RO ప్లాంట్ మరియు
వాటర్ కూలర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గూడూరు రైల్వే జంక్షన్ స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా రోటరీ క్లబ్ గూడూరు రైల్వే స్టేషన్కు పలు పరికరాలు అందజేశారని పేర్కొన్నారు. అవకాశం ఉంటే వృద్ధులు రైల్వే స్టేషన్ పరిధిలో రవాణా చేసేందుకు బ్యాటరీతో నడిచే వాహనాన్ని సమకూర్చాలని రోటరీ క్లబ్ సభ్యులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ గవర్నర్లు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, మునిగిరీష్, గూడూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాలకృష్ణరాజు, సెక్రటరీ సురేష్, సీనియర్ సభ్యులు దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మాకు రోటరీ డిస్ట్రిక్ట్ గ్రాంట్ ద్వారా ఆరో ప్లాంట్ మరియు సోలర్ తగ్గించడం జరిగింది. దీనికి సహకరించిన రైల్వే సూపరింటెండెంట్ వెంకటేశ్వర సార్కి, సిఐ గారికి, రైల్వే స్టేషన్ సిబ్బందికి, దీనికి ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా వచ్చేసిన మా సిబ్బంది, అలాగే వచ్చేసినటువంటి సందర్భంలో బెంచీలు అవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. మహిళ కూడా ప్రత్యేక థ్యాంక్స్. రోటరీ క్లబ్ గూడూరు ద్వారా ఈరోజు మన గూడూరు రైల్వే జంక్షన్లో ఈ మధ్యనే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి 4-5 ప్లాట్ఫామ్స్లో ఈ వాటర్ ప్రాబ్లం, అంటే మామూలు జనరల్ వాటర్ అయితే ఉంది, ఈ ఆర్ఓ సిస్టము, వాటర్ కూలర్తో పాటు ప్రాజెక్ట్ చేస్తే ప్యాసింజర్స్ అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో మన స్టేషన్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ గారు, మిగతా వెంకటేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఇది నీడ్ ఉంది, అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పిన తర్వాత రోటరీ డిస్ట్రిక్ట్ గ్రాంట్ ద్వారా రోటరీ ఫౌండేషన్ సహకారంతో మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సురేందర్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ని డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా దీనికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా మా ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు వాళ్ళ స్నేహితుల ద్వారా సపోర్ట్ చేశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్టు. మన రోటరీలో ఎప్పుడు చెప్తుంటారు, పబ్లిక్ ఇమేజ్, మనం చేసేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పబ్లిక్కి తెలియాలని. ఇది రోజు కొన్ని వేల మంది ప్యాసింజర్స్ ఈ ప్లాట్ఫామ్ మీద తిరుగుతుంటారు కాబట్టి ఇది రోటరీలో కూడా గూడూరు రోటరీ క్లబ్కి ఒక పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్టు. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా డిపార్ట్మెంట్ వారికి, వెంకటేశ్వరరావు గారికి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ 4-5 ప్లాట్ఫామ్లు కొత్తగా కట్టిన తర్వాత మన మామూలు వాటర్ అయితే ఉంది, కానీ మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ ఇక్కడ లేదు. అది చెప్పిన వెంటనే వాళ్ళు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద, అదేవిధంగా 4-5 ప్లాట్ఫామ్లో పెట్టడానికి రోటరీ క్లబ్ తరఫున పెట్టడానికి వాళ్ళు వచ్చి చెప్పడం, మనం దానికి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సూపర్వైజర్ అంతా మాట్లాడి పర్మిషన్ ఇప్పించాం. వాళ్ళు అది చాలా తొందరగా వితిన్ 10 డేస్లో ఇది కంప్లీట్ చేసి 10 కుళాయిలు, ఇటువైపు 5 కుళాయిలు, ఇటుపక్క 5 కుళాయిలు, 10 కుళాయిలు, అదేవిధంగా వాళ్ళకి కూలింగ్ వాటర్, మినరల్ వాటర్తో ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ముందు మీరు గూడూరు రైల్వే స్టేషన్ ఇంతకుముందుతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది. 4-5 ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మనకు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. త్వరలో ఈ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి కూడా ఎస్కలేటర్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కూడా వస్తాయి. మీ రోటరీ క్లబ్ తరఫున తప్పకుండా మీరు మాకు ఇక్కడ ప్లాట్ఫామ్స్ దగ్గర దాకా 1 కిలోమీటర్ ఉంది. ఈ మోటార్ ఆపరేటెడ్, బ్యాటరీ ఆపరేటెడ్ వృద్ధులను తీసుకెళ్ళడానికి కొద్దిగా అంటే బాగుంటుంది. అది ఒకసారి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ లాగా ఉంటుంది. అది ఏమన్నా వీలైతే ఒకసారి చూడండి సార్. మీకు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ ఆర్ఓ సిస్టమ్ అండ్ వాటర్ కూలర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు బాలాకి, అదేవిధంగా మునిగిరీష్కి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత రైల్వే అఫీషియల్స్కి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఈ సంవత్సరం దాదాపు బాలా ఇయర్లో చాలా కార్యక్రమాలు చేసింది. దాదాపు 60-70 లక్షల రూపాయల కార్యక్రమాలు చేశాడు, ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేకుండా. సో మేము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఎక్కడ ఆ కార్యక్రమం చేస్తే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఎక్కడ కార్యక్రమం చేస్తే అక్కడ ఉండే వాళ్ళ కోఆపరేషన్ మనకు వస్తుంది అనేది డిసైడ్ చేసుకొని ప్రోగ్రామ్ని చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైల్వే జంక్షన్లో వాటర్ కూలర్ విత్ ఆర్ఓ ప్లాంట్ అది ప్రారంభోత్సవం కోసం ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి సురేందర్ రెడ్డి గారికి, అలాగే మాకు సహకరించినటువంటి రైల్వే అఫీషియల్స్కి, ఇక్కడ ప్రత్యేకంగా బెంచెస్ కూడా ఈరోజు ఆయన అడగంగానే బెంచెస్ కూడా 2-3 కన్స్ట్రక్ట్ చేశాము. వాటికి కూడా మహేందర్ రెడ్డి గారని ఇక్కడ ఆయన రైల్వే కాంట్రాక్టర్, ఆయన సపోర్ట్తో ఈరోజు అవి కూడా చేయడం జరిగింది. మిగతా ఈ ప్రోగ్రామ్కి దగ్గరుండి ఏమంటారంటే
అహర్నిశలు కృషి చేసినటువంటి మన గవర్నర్ మునిగిరీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా చాలామంది రొటేరియన్స్ సపోర్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ప్రోగ్రాం చేసినటువంటి రొటేరియన్స్కి, మన రైల్వే ఆఫీషియల్స్కి, మా ముఖ్య అతిథులకి. గూడూరు పట్టణంలో నూతన క్లాక్ టవర్ నిర్మాణ దశలో ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే వలగపల్లి వరప్రసాద్ గారి కుమారులు నవీన్ గుప్తా గారు నిర్మాణ పనులు ఎలా ఉన్నాయని పరిశీలన నిమిత్తం క్లాక్ టవర్ను వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో నవీన్ గుప్తా, బొమ్మిడి శ్రీనివాసులు, తాళ్లూరే శ్రీనివాసులు, నరసరాజు, పార్టీ నాయకులు ఉన్నారు. వచ్చాడు చేసాడు ఫోను చేస్తే చెప్పాడు నా దాన్ని ఏం తెలుస్తుంది వాడిని కొనుక్కుంటాడు. ఎప్పుడు వచ్చిండు నాకు లాగా తక్కువ లాగా 4 వాటలు లాగా ఇచ్చినప్పుడు వెళ్ళి తెలుసా ఏం చేశాడు ఉంటాడు కదా. నమస్కారం అందరికీ. గూడూరు ప్రజలు మాకు ఈ అవకాశం ఇచ్చారు. సో నేను థ్యాంక్స్ చెప్తూ నాన్నగారు నేను కలిపి ఈ క్లాక్ టవర్ అయినా సరే, ఈ జ్యోతిబా పూలే, సావిత్రి పూలే వాళ్ళ స్టాట్యూస్ అయినా సరే, జగజీవనరామ్ స్టాట్యూస్ అయినా సరే కట్టడంలో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి గూడూరు ప్రజలకి నా థ్యాంక్స్ చెప్తున్నాను. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారి కుమారుడు నవీన్ గుప్తా గారు మన అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. గూడూరు పట్టణంలో టవర్ ఫ్లాట్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారి కోరిక మేరకు బీసీ సంఘాల నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు వారి కోరిన వెంటనే జ్యోతిరావు పూలే వారి దంపతుల యొక్క విగ్రహాలు, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి నాయకులు బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవ శాసనసభ్యుల వారికి ఈ గూడూరు పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం, వారిని గెలిపించినటువంటి విధి విధానాలతో, వారికి ఉన్నటువంటి అభిమానంతో నేను ఏ విధంగా అయితే రుణం తీర్చుకోవాలో ఆ విధంగా నేను పేద ప్రజల యొక్క రుణం తీర్చుకుంటాను. నేను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారు వారు కుమారుడు అయిన నవీన్ అన్న సొంత నిధులతో టవర్ క్లాక్ కానీ, బైపాస్లో 2 బస్ స్టాప్లు అయితేమి, ఆ రింగ్ రోడ్డు వెడల్పు చేయడం అయితేమి, అదేవిధంగా హైవేలో బస్ స్టాప్ ముందు తార్ రోడ్డు కొంచెం ఒక 8 అడుగులు వెడల్పుతో 20 మీటర్ల పొడుగుతో వేస్తున్నారు సొంత నిధులతో. అదేవిధంగా బీసీ నాయకులు కోరగా 30 సంవత్సరాల నుంచి మేము అందరం పోరాడుతున్నాం, సార్ మీరు మీ పీరియడ్లో ఏదో ఒకటి చేయండి అంటే వెంటనే నవీనంతో మాట్లాడి, అదేవిధంగా జగజీవనరావు విగ్రహం అయితేమి 7 అడుగులు, పూలేరావు విగ్రహం అయితేమి వాళ్ళ దంపతులు 2 నవీనన్న చేయడం ఎంతో అభినందనగా భావిస్తూ ఇట్లాంటి సేవలు ఎన్నో చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ముఖ్యంగా దాదాపు 35 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమంలో మొట్టమొదట కంకణ కట్టుకోవటం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వారితో పాటు అధికారంలో ఉంటూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రతిఫలాలని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చేసి చూపించినటువంటి జగజ్జీవనరావు గారి ఈ మహాపురుషులందరినీ కూడా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ పార్టీస్, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు కలిసి సమిష్టిగా ఎమ్మెల్యే గారిని కోరిన మీద ఎమ్మెల్యే గారు మనందరి అన్ని పార్టీలు, అన్ని ప్రజలందరి కోరిక మేరకు ఇవి ఎవ్వరూ మీరు ఆశ్రయించవద్దు, నా సొంత నిధులతో నేను కట్టిస్తానని చెప్పాడు. మా అందరికీ ఎక్కడ లేని ఆనందంగా ఉంది. తర్వాత వారికి భగవంతుడు
ఇట్లాంటి ఆలోచన వచ్చి చేసిన దానికి మా గూడూరు పట్టణంలో అన్ని పొలిటికల్ పార్టీస్ తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు, అదేవిధంగా బాబు జగజీవనరావు జయంతి బాబు జగన్ గారి విగ్రహాలు గూడూరు పట్టణంలో 2 సంవత్సరాల మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పి బీసీ నాయకులు కుల సంఘాలు చెప్పిన వెంటనే ఈరోజు మన శాసనసభ్యులు గారు తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు మేము ఆయనకి అన్ని కులాల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. గూడూరు 2వ పట్టణ పరిధిలో గల ఎస్కేఆర్ జూనియర్ కళాశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 20 సిట్టింగ్ బెంచ్లు అందజేశారు. ఈ తరుణంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు, సెక్రటరీ తిరుమూరు సురేష్ రెడ్డి, కళ్యాణ చక్రవర్తి, దశరథరామిరెడ్డి, భుజగేంద్రరావు తదితరులు ఉన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ కన్నా సబ్జెక్టు మనం చదివిన సబ్జెక్టులో మనం కొంతమంది అయితే ఆ 1% కూడా ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. బట్ వాటికి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కానీ వాళ్ళకి ఎక్కువ సోషల్ మోబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఓపెనింగ్ ఉంటుంది. మా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ the initiator of the program. ఎస్కేఆర్ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దానికి బెంచ్లు కావాలని భుజగేంద్రరావు సారు, నాగేంద్ర సార్ రిక్వెస్ట్ చేసిన దానికి మా డిస్ట్రిక్ట్ గ్రాంట్కి పెట్టాము. 20 బెంచ్లు అడిగారు సార్లు. అలా 20 బెంచ్లు శాంక్షన్ అయ్యి కాబట్టి ఇప్పుడు 10 పంపించారు. ఇంకో 10 నెక్స్ట్ మంత్ వస్తాయి. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఎస్కేఆర్ కాలేజీ ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథికి వచ్చేసిన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, జూనియర్ కాలేజ్ మేడం ఇన్ఛార్జ్ గారికి, మా సీనియర్ రొటేరియన్స్ అందరికీ మా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం గురించి మా దర్శనం లేకపోతే జూనియర్ కాలేజీ లేదు. సార్ ఆల్రెడీ ఇది ముందు చెప్పారు, కానీ ఆయన చాలా తక్కువ చెప్పారు. ఒక 4 years బ్యాక్ ఇంచుమించు పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చేరలేని పరిస్థితుల్లో, అంటే దాదాపు ఒక 10-15 మంది మాత్రమే ఫీజులు కట్టారు. మిగతా వాళ్ళు కట్టలేక వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పట్లో ప్రిన్సిపాల్ గారు దీనదయాళ్ గారు సార్ని అప్రోచ్ అయ్యారు. సార్ ఈ విధంగా ఫీజులు కట్టలేక వెళ్ళిపోతున్నారు, ఇదే విధంగా ఉంటే కాలేజీని మూసివేసే పరిస్థితి సార్, ఎలాగైనా దీన్ని ఆదుకోండి అని. సారు మంచి హృదయంతో స్పందించి డబ్బులు ఎట్లా తెచ్చారో, ఎట్లా కలెక్ట్ చేశారో, ఎన్ని బాధలు పడ్డారో తెలీదు, దాదాపుగా 150 మందికి ఫీజులు కట్టారు. అంటే ఈ యొక్క చాలా ఇలాగ మా కాలేజీ ఎస్కేఆర్ జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ రావడానికి సార్లు తను ఎలాగంటే తన సొంత పిల్లలు ఎంత బాధపడుతున్నారో అదే హృదయాన్ని పెట్టుకొని సారు కాలేజీ పిల్లల కోసం సార్లు ఎంతో హెల్ప్ చేశారు. అది కాకుండా రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చినందుకు ఇలాగా మాకు ఇలా బెంచెస్ ఇచ్చినందుకు కూడా మాకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్. అయితే మొన్న ఈ మధ్య మదర్ తెరిసా గారి ఒక కోట్ చదివాను. నేను ఎంత సేవ చేసినా కూడా అది సముద్రంలో దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణువుతో సమానం, ఇంకా నేను చేయవలసింది చాలా ఉంది అని దాంట్లో మదర్ తెరిసా గారు కోట్ చేశారు. అలాగే సార్ మీరు ఇంకా మా ఈ పిల్లల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి కార్యంలో మీరు ఇలాగ వాళ్ళ మీద దయ చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా మీకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను సార్. సరే, పిల్లల కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, మరి మన దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి. తిరుపతి జిల్లా కోట మండలంలో సిద్ధవరం గ్రామంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. తిరుపతి జిల్లా సర్వే నంబర్ 38/Pలో షణ్ముగ మినరల్స్ ఓపెన్ కాస్ట్ పద్ధతిలో 30.35 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టే సిలికా శాండ్ మైనింగ్ 70,000 టన్నుల సంవత్సరానికి చేయు ప్రాజెక్టు గురించి ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మైనింగ్ యాజమాన్యం త్రవ్వకాలపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు సిలికా తరలిస్తామని గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. అనంతరం డిఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యానికి నష్టం వాటిల్లకుండా గ్రామస్తులు లేవనెత్తిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ రాజశేఖర్, గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ, వాకాడు సిఐ హరికృష్ణ, తహసీల్దార్ పద్మావతి, కోట ఎంపీడీఓ భవానీ, కోట ఎస్ఐ పుల్లారావు, వాకాడు ఎస్ఐ రఘునాథ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
వారికి బీమా అనేది ప్రభుత్వం ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం ఉంది కనుక వాటన్నిటిని కూడా చేయండి. ఇది క్యాప్టివ్ మైన్లో అంత హజార్డ్స్ యాక్టివిటీ కాదు నాకు తెలిసి, బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ని బట్టి ఏ ప్లాంటేషన్ అయినా సరే ఎకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి మొక్కలు నాటడం ద్వారా 2 రకాల ఇచ్చినటువంటి మీరు డెప్త్ తీయాల్సిందో దాన్ని దాటకుండా, అదేవిధంగా మీరు ఎంగేజ్ చేసేటువంటి ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చెప్పండి, ట్రైనింగ్ ఇవ్వండి. వాటిని మళ్ళా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇసుకపొర నేలలో మళ్ళా కూడా మాగాణి చేయొచ్చు, లేకపోతే ఇవి శనగ లాంటి పంటను కూడా పండించుకోవచ్చు. సో దయచేసి కంపెనీ వాళ్ళకు కూడా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఇది కేవలం ఒక యాక్టివిటీ కాకుండా ఆ ల్యాండ్ ఏదైతే ఉందో 76 ఎకర్స్ మీ యొక్క కార్యక్రమం అయిపోయినా కూడా మరలా వ్యవసాయానికి మరీ ఇబ్బందికరం కాకుండా చూడవలసిందిగా, అప్పుడు పర్యావరణాన్ని కూడా మనం సంరక్షించిన వాళ్ళమవుతాం. మీ కింద పెట్టుకున్నా కూడా అది ల్యాండ్ పొటెన్షియల్ అగ్రికల్చర్లో కింద మళ్ళా అది అసెట్గానే మనం చూసుకోవచ్చు. అవి నిరర్ధక ఆస్తుల్లాగా ఏమి ఉండవు కనుక ఆ విధంగా మాకు వచ్చున్నాయి. మీరు ఈ పబ్లిక్ హీరింగ్లో కూడా ఈ ప్రొపనెంట్ యొక్క ప్రజెంటేషన్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మీ అభిప్రాయాలు వెలువరించవలసిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో గురువారం ఎస్ఐ రఘునాథ్ దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లోని ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధుల్లో పర్యటించి దిశ యాప్పై ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురు యువతీ యువకులు మహిళల సెల్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసి మెసేజ్ చేయాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దిశ యాప్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా గురువారం అన్ని పంచాయతీల పరిధిలో మహిళా పోలీసుల సహకారంతో దిశ యాప్పై ప్రత్యేక డ్రైవ్తో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క సెల్ ఫోన్లో దిశ యాప్ అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో చైతన్యపరుస్తున్నామన్నారు. దిశ యాప్ మహిళలకు రక్షణ వలయంలో ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే మహిళా పోలీసులు స్పందిస్తారని తెలిపారు. ఈ యాప్పై విద్యావంతులు తమ చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించేలా చొరవ తీసుకోవాలన్నారు. దిశ యాప్ ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. దిశ యాప్ ప్రతి క్షణం మీ వెంటనే ఉంటుందని తెలిపారు. యాప్ ఉంటే పోలీస్ రక్షణ ఉన్నట్టేనన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళా పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ను మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ను అందరూ మహిళలుగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోన్లో ప్రతి స్మార్ట్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ యొక్క భద్రతకు వాళ్ళే ఈ దిశ యాప్ను ఉపయోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో మన గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో, సిఐ గారి పర్యవేక్షణలో మేమందరం కూడా అందరి మండలంలో, వాకాడు మండలంలో ఉన్న అందరి మహిళల యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అందరి స్మార్ట్ ఫోన్లో కూడా దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించి వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, మీరు ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగించాలనే దాన్ని అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ విధంగా దిశ రిజిస్ట్రేషన్ జరిగి చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోటరీ క్లబ్ సభ్యులకు ఘనంగా సన్మానం. విజయవంతంగా నింగిలోకి ఎగిసిన పిఎస్ఎల్వి C-53. దిశ యాప్పై సీఏ నాగేశ్వరమ్మ అవగాహన సదస్సు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.